మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆగస్టు మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు? తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, జన్మమెత్తితిలే అనుభవించితిలే, ఈ సాంగు తులారాశి వారి కోసమే రాసినటువంటి సాంగు. కాకపోతే అందరూ వింటడం జరుగుతుంది, కానీ అందరూ పాడుకుంటూ ఉన్నారు. తులారాశి వారికి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నా, అది పాటలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి అంటే, జన్మమెత్తితిలే అనుభవించితిలే బొతుకు సమరంలో నలిగిపోయితిలే. ఓకేనా? ఈ తాత్పర్యం సాంగ్ మొత్తం వింటే తులారాశి వారు వినాలి. ఖచ్చితంగా తులారాశి వారు ఈ సాంగ్ను వినాలి. ఈ సాంగ్లో తాత్పర్యం ఏదైతే ఉంటుందో ఇది వీరి లక్షణాలు అలా ఉంటాయి. ఎందుకంటే ఎన్నో ఎక్కడో ఎప్పుడో ఎక్కడియో అలా వచ్చేసిన ఆస్తులు వీరికి ఉంటాయి, కానీ రూపాయి కూడా వీరు అనుభవించరు. ఎదుటి వారికి మంచి చేస్తూనే ఉంటారు, ఎల్లకాలం చేస్తూనే ఉంటారు. వీరికి అష్ట ఐశ్వర్యాలున్నా, మణిమాణిక్యాలున్నా, వజ్ర వైడూర్యాలున్నా, 7 వారాల నగలున్నా ఏం పట్ట వీరికి. ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా, వారిని బాగా చూసుకున్నామా లేదా, ఇంకా ఏం చేయాలి, ఇలానే ఉంటారు. కనీసం వీరు స్నానం చేశారా, వీరు బట్టలు వేసుకొని ఉన్నారా, వీరేమో తిన్నారా అని వారు పట్టించుకోకపోయినా వీరు పట్టించుకుంటూ ఉంటారు. ఇక వీరు ఎట్లా ఉంటుందంటే ఫైనల్గా గుళ్ళో ఉండేటువంటి నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎలా అయితే చేస్తారో, వీళ్ళకు ఉన్నటువంటి ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, వీరికి సాధించాల్సినవన్నీ కావచ్చు, ప్రజల మీద చూస్తుంటారు. నేను 10 మంది పెట్టగలిగానా, ఓకే సంతోషం, ఈయనకి లేకపోయినా వెళ్ళిపోతూ ఉంటారు, అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక 10 మంది తిన్నారా, వారికి నేను 10 మంది సహాయం చేయగలిగానా, ఇదే ఆలోచనలో ఉంటారు. పోనీ ఇంత జరుగుతుంది కదా, పోనీ తులారాశి వారికి ఎవరైనా మంచి చేస్తారా అంటే ఖచ్చితంగా వెనక గొయ్యి ముందు నుయ్యి. వీరు ఎవరికైతే మంచి చేస్తారో, వీరు ఎవరికైతే ఈ తులారాశి వారి చేతి నుంచి ఎవరికైతే హెల్ప్ చేస్తారో వారు ఖచ్చితంగా వీరికి గొయ్యి తీసి వెళ్ళిపోతారు. ఇది తులారాశి వారి పరిస్థితి. చివరికి ఏడవడానికి, ఓదార్చడానికి, చివరికి తులారాశి వారు ఇదిగో ఇలా జరుగుతుంది అని మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనిషి దొరకరు. ఫోన్ తీస్తే 2000 నెంబర్లు ఉంటాయి, 2 నెంబర్ కూడా దొరకరు. వీరితో శ్రేయోభిలాషిగా ఫ్రెండ్లీగా ఉండాలా, ఉండొచ్చా కూడా అర్థం కాదు. ఎవరు ఎక్కడ ఎప్పుడు పుల్లలు గుచ్చుతారా, ముళ్ళు గుచ్చుతారా, మోసం చేస్తారో తెలియదు. అది తులారాశి వారి యొక్క గుణగణాలు. ఇంత గొప్పగా ఉంటాయి అంటే ఒక దేవుని స్వరూపం అని చెప్పొచ్చు. ఇలానే ఉంటాయి. ఇంకోటి, తులారాశి వారిది చివరి జన్మ అని చెప్పొచ్చు. ఎవరైనా సరే తులారాశిలో పుట్టి ఉంటే వారిది మోక్ష జన్మ అని చెప్పొచ్చు. అందులో స్వాతి నక్షత్రం అయితే ఇక చెప్పే అవసరం లేదు. భయపడారు అందరూ. ఆస్తులన్నీ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, మా బినామీలు కూడా లేరు, పిల్లలకి ఇచ్చుకుని వెళ్ళిపోవాలా, కష్టపడి సంపాదించాము అనుకున్నారు. అట్లని కాదు, వారి యొక్క దశాంతర దశలు కూడా చూసుకోవాలి. స్వాతి నక్షత్రం ఓట్లో ఉండి తులారాశిలో ఓట్లో ఉంది అయిపోదు. దాంట్లో ఏ దశ నడుస్తుంది, పుట్టేటప్పుడు ఏ దశతో మొదలయ్యాము, ఏ పాదంలో ఉన్నాము, ఇవి కూడా చూసుకోవాలి. మ్యాక్సిమం 90% అయితే స్వాతి నక్షత్రంలో పుట్టి తులారాశిలో ఉన్న వారికి పునర్జన్మ ఉండదు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది వారి అదృష్టం అని చెప్పొచ్చు. అయితే ఇకపోతే ఆగస్టు నెల, ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం, అందులోనూ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్. ఈ మధ్యన మీరు గమనించినట్టయితే పెళ్ళిళ్ళ సీజన్లో 100% కాస్ట్ అని ఆషాఢ మాసం నుంచి పెళ్ళిళ్ళ సీజన్ అయ్యి బట్టలు తీసుకోవడం కావచ్చు, గోల్డ్ కొనుక్కోవడం కావచ్చు చేస్తున్నారు. ఆషాఢ మాసంలో 50% సేల్ ఉంటుంది. అయితే ఈ ప్రజలందరూ కూడా మామూలుగా ఆలోచించేదంతా ఇది ఉంటాయి కదా, ఒక నెల ముందే కదా పోయేది ఏముంది, అప్పుడు ఇంకా అదేదని చెప్పి రేట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అని అప్పుడు కావాల్సినటువంటి వస్తువులన్నీ ముందుగానే అమర్చుకుంటున్నారు. ఎవరైనా రూపాయి తక్కువ అయితే బాగుండు కదా, అలానే వీరిలో కూడా ఒక నెల ముందు నుంచే పెళ్లి గడియలు మొదలవుతున్నాయి. అంటే ఎందుకు చెప్పానంటే ఆషాఢంలో ఈ యొక్క తులారాశి వారికి పెళ్లి గడియలు మొదలైనవి. ఏదో నేను 2వ పెళ్లి చేసుకుంటా, 3వ పెళ్లి చేసుకుంటా అవ్వదు, 1వ పెళ్లి మాత్రమే. పుట్టిన తర్వాత వారికి గడియలు వచ్చినా ఏదొచ్చినా నేను మాత్రం 1వ పెళ్లికి ఓటేస్తా. 1వ పెళ్లి చేసుకోవాలి, మొదటి సంబంధం చేసుకోవాలి అనుకున్న వారికి మాత్రం ఆషాఢ మాసంలో పెళ్లి గడియలు మొదలైనవి. ఆషాఢ మాసంలో కొన్ని రకాల పట్టింపులు, సిద్ధాంతాలు పాటించేవారు పెళ్లిళ్ళు చేసుకోరు. కాబట్టి శ్రావణ మాసంలో పెళ్లి బాజాలు మోగించేందుకు, పెళ్లి బాజాల్లో ఉండేందుకు, పెళ్లిళ్ళు చేసుకునేందుకు
చాలా అనుకూలంగా కనిపిస్తుంది. రాసులన్నింటిలో కూడా తులారాశి వారికి అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే అరుంధతి దేవి ఎవరైతే ఉన్నారో ఈయనకెళ్ళి దీవెనలు ఇలా ఉన్నాయన్నమాట. తులారాశి వారి మీద దీవెనలు బాగున్నాయి కాబట్టి ఎవరైనా పెళ్ళిళ్ళు కానివారు ఉంటే, చిన్న ఏజ్ ఉంది, ఇంకా జీవితంలో పైకి రాలేదు, ఇంకా జనానికి సేవలు చేయాల్సింది ఉంది, నేను ఎదగలేకపోయాను, జాబులో వెసులుబాటు లేదు, వచ్చే వాళ్ళకి ఏం పెట్టి పోషించాలి, ఇవన్నీ అందరిలో ఉండేటువంటి ఆందోళన, ఆలోచన, చికాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి పెళ్ళి అయితే ఆ అదృష్టం మీకు కలిసి వస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇద్దరు చేసుకోకుండా వారొకరు ఈరొకరిని చేసుకోవాలి. అంటే అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఇద్దరు అమ్మాయిలు అయితే చేసుకోకూడదు మా సిద్ధాంత ప్రకారంగా. అయితే తులారాశి వారికి పెళ్లి బాధ్యాలు మోగేటువంటి అదృష్టం, అవకాశం, వెసులుబాటు, గ్రహాల సౌలభ్యం అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మనకు కూడా 4-5 ముహూర్తాలకి పెళ్ళిళ్ళు కూడా పిలిచేటువంటి అదృష్టం ఉంటుంది. 4-5 డేట్లు కూడా కావాల్సి వస్తుంది నాకు పెళ్ళికి వెళ్ళేదానికి. శ్రావణ మాసంలో పెళ్లి ఎక్కడైనా జరుగుతుందని తులారాశి వాళ్ళు ఎక్కువ అవుతాయి. అయితే పెళ్ళిళ్ళు కూడా అవుతాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, ఏమీ ఆలోచించకూడదు. తర్వాత జాబులో వెసులుబాట్లు ఈ శ్రావణ మాసంలో అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ప్రయత్నం కూడా అనవసరం. తర్వాత మాసాలు అయితే చూద్దాం. ఇప్పుడైతే ఉన్న జాబులు గెలుకోకూడదు. మామూలుగా భాషలో చెప్పాలంటే ఉన్న జాబ్ ఏదైతే ఉందో నాకు బయట ఏదో వస్తుందని చెప్పి తొందరపడి జాబ్ పోగొట్టుకోవద్దు. ఆ ఉన్న అవకాశాలు కోల్పోతాం. రెండోది, జాబ్ ఇప్పుడు కనుక పోయిందా మళ్ళీ 3 మాసాల కష్టమే. అందుకని ఉన్న జాబ్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. మరొకటి, విదేశీ ప్రయత్నం చేయండి, డబ్బు పెట్టొద్దు. కన్సల్టెన్సీ వాళ్ళకి, బ్రోకర్లకి, ఏజెంట్లకి డబ్బులు అస్సలు పెట్టొద్దు. ప్రయత్నం చేస్తే ఇండివిజువల్గా ఓన్గా ప్రయత్నం చేసి జరగకపోతే వదిలేయండి. ప్రయత్నం చేసుకుంటే మంచిది. అది ఎప్పుడు ప్రయత్నం చేయాలన్నా 20వ తారీఖు తర్వాత చేస్తే మంచిది. ఎందుకంటే రవి భగవానుడు 15వ తారీఖు మారతాడు. 15వ తారీఖు రవి మారిన తర్వాత ప్రయత్నం చేయాలి. చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి. ఇంకొక అద్భుతం ఉంది వీరికి. తులారాశి వారు ఎన్నడూ చూడనటువంటిది, ఎప్పుడు ఎరగనటువంటిది, ఇప్పటివరకు టీవీల్లోనో పేపర్లోనో ఎక్కడో చెప్తుంటేనో ఎక్కడ రోడ్డు మీద పోయేటప్పుడుగో చూస్తున్నటువంటి మంత్రులు సైతం, రాజకీయ ప్రముఖులు సైతం కూడా తులారాశి వారి దగ్గరికి వచ్చి సలహా కోరేటువంటి అదృష్టం ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ చేసేయాలి. వెయిట్ చేస్తే తులారాశి వారి దగ్గర నుంచి సలహా కోరేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. వారు మీకోసం వేచి ఉన్నారు కాబట్టి మీరు అదృష్టవంతులే. కాబట్టి మీరు వేచి ఉండడం కాదు, ప్రయత్నం చేయాలి. తులారాశి వారి యొక్క తులారాశి వారితో పని చాలా మందికి ఉంది. అందుకని బయటకు వచ్చి అష్టదిబ్బందుల్లాగా కాళ్ళకి ఏదో కట్టేసుకునేలాగా అలా కూర్చోకుండా బయటికి వెళ్ళిపోయేసి నాకు అవకాశాలు ఉన్నాయి, నేను సాధించుకోగలుగుతా, నాకు ఈ మాసం మంచి జరుగుతుంది, గురువుగారు చెప్పారని కూడా ముందుకెళ్ళొచ్చు. వెళ్ళి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుడిగా కాదు, రాజకీయ నాయకులకి సలహాదారుడుగా, అంటే చూడండి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉన్నటువంటి జాబులు వీరికి ఖచ్చితంగా ఉన్నాయి. డబ్బు గురించి ఆలోచించే అవసరం లేదు. కాబట్టి ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. శ్రావణ మాసంలో నేను బలగు చెప్తున్న పని అయిపోద్దని తులారాశి వారికి ఈ ప్రయత్నం చేస్తే చాలు. అయితే తులారాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఎక్కడో ఎవరో దాచిపెట్టినటువంటి వీలునామాలు, పూర్వీకుల ఆస్తులు కూడా తులారాశి వారికి వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రయత్నం చేయాలి. అయితే వీటన్నిటికీ కావాలి, ఇవన్నీ కూడా జరగాలనుకుంటే కొంతమేర వీరికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు లాంటివి ఏమి వీరికి జరగకుండా ఉండాలి. అలాంటి సిమ్టమ్స్ వీరికి లేకుండా ఉండాలి. జాతక ప్రకారంగా మాత్రమే ఉంటే వీరికి ఇవన్నీ జరుగుతాయి. అలాంటివి ఏమైనా జరిగితే అది జాతక లోపం కాదు, అది ఎవరో చేసినటువంటి క్రియ. మన మీద కక్షతోనో, మన మీద పడని వాళ్ళు, శత్రువులో, బంధువర్గులోనే శత్రువులో, ఫ్రెండ్స్ ఎవరొక చేసినటువంటి క్రియలు, అవి ఖచ్చితంగా అలాంటి గురువు దగ్గరికి వస్తేనే తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ మనసులో బాడీలో పెట్టుకొని నా గురువుగారు చెప్పారు అవ్వలేదు అని కాంట్రవర్సీగా కామెంట్ పెడితే అవ్వదు అట్లా. ఓకేనా? అవన్నీ మనలో ఉన్నటువంటి లోపాలు. ఎవరితోనో అమ్మాయితోనో అబ్బాయితోనో అఫేర్స్ పెట్టుకుంటే వారిలో ఉన్నటువంటి దోషాలు కూడా వీరికి వస్తాయి. అలా అవ్వదు. ఎఫెక్షన్ వేరు, అట్రాక్షన్ వేరు, లవ్ వేరు, మ్యారేజీ వేరు, ఇన్ని రకాలు ఉంటాయి. మ్యారేజ్లో కంపాటబిలిటీ ఉంటుంది, లవ్లో కంపాటబిలిటీ ఉండదు. అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. అట్రాక్షన్ లైఫ్ లాంగ్ టైం ఉండదు. వారికి ఉండే దోషాలు మీకు నచ్చకపోవచ్చు, పడకపోవచ్చు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అవన్నీ మనలో పెట్టుకొని గురువుగారు చెప్పింది అవ్వలేదు అనుకుంటే అవ్వదు. ఓకేనా? కామెంట్స్లో అవే ఉంటాయి కదా, అందుకని వారికి వివరించి చెప్తున్నా. గురువుగారు చెప్తారు నీకు నీగా స్వచ్ఛందంగా ఉంటే అవుతుంది. పాలలో నీళ్లు కలిపితే పలచగా అవుతుంది, పిండిన తర్వాత చిక్కగానే ఉంటాయి. పిండిన తర్వాత పాలు చిక్కగా ఉన్నాయి నేను చెప్తా. నీ దగ్గరకు వచ్చిన తర్వాత గురువు గారు ఇప్పుడు చెప్పండి అంటే నేను దేవుణ్ణి కాదు కదా, అవి పలచగానే ఉంటాయి ఖచ్చితంగా నీళ్లు కలిపితే. అందుకని మీలో ఉన్న లోపాలు గురువులు మేము పెట్టొద్దు. ఎవరైనా సరే గురువులని చూడాలి,
దేవుడిగాని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి, పిల్లల్ని పిల్లగాని చూడాలి, భార్యాభర్తలుగాని చూసుకోవాలి. రిలేషన్ చేంజ్ చేయకూడదు. అలానే ఏది కూడా చేంజ్ అవ్వకూడదు. అంటే వీరిలో స్వచ్ఛందంగా వీరి జాతక ప్రకారంగానే ఉండాలి. ఓకే, ఇది చూసుకుంటే ఈ తులారాశి వారు కాదు, ద్వాదశ రాశిలో అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఓకే, ఇది దీని తర్వాత వీరికి ఇంకా అన్ని రంగాల్లో బాగుండాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర చిన్న చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం, సోమవారం. ఈ మాసం మొత్తం కూడా ఆదివారం, సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇంక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 9, 4 అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి పరిహారాల విషయంకి వస్తే వీరికి ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే జీడిపప్పు, కాజు, క్యాష్యూనట్ అంటారు, ఇవి ఒక 1/4 కిలో. అలానే గసగసాలు ఒక 100 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 100 గ్రాములు, అలానే కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి ఒక 5. లేదు అంటే కనుక ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి, ఎండిపోయినట్టు కొబ్బరి చిప్పలు, అవి ఒక 5 అయినా ఎవరికైనా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. గోధుమలు 1 కిలో, నల్ల నువ్వులు 100 గ్రాములు చెప్పినాం కాబట్టి గోధుమలు 1 కిలో, అలానే సజ్జలు ఒక 1/4 కిలో కూడా బ్రాహ్మోత్తం దానం ఇవ్వాలి. ఈ బ్రాహ్మగారు లేరు, ఇక్కడ ఎవరు తీసుకోరు, మాకు ఎవరు తెలియదు అనుకుంటే నవగ్రహాల మీద ఉంచాలి. అలానే నవధాన్యాలు కూడా తీసుకుని ఒక 1/4 కిలో నవధాన్యాల మీద అభిషేకం చేసినట్టయితే వీరికి ఎవరు మోసం చేయకుండా, వీరికి దిష్టి దోషాలు లేకుండా, వీరి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లేదానికి, మనం అనుకున్నటువంటి ఇందాక వీరు అనుకున్నటువంటి జాబ్కి ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలానే వీరికి ప్రతి మాసంలోనైనా ఈ మాసంలో నెంబర్ ఇస్తాను. వీరికి కలిసి వచ్చిన నెంబర్ కూడా చదవాలనుకుంటా కనుక తులారాశి వారు ప్రతిరోజు పారాయణం చేసినటువంటి నెంబర్, శ్రావణ మాసం మొత్తం కూడా పారాయణం చేయొచ్చు. 4234-682 4234-682 ఈ నెంబర్ని తులారాశి వారు 220 టైమ్స్ శ్రావణ మాసం మొత్తం, ఆగస్టు నెల మొత్తం కూడా పారాయణం చేసుకోవాలి. ఉదయాన్నే పారాయణం చేసుకున్నట్టయితే మరీ మంచిది. ఇంకా వీరికి ఓపిక ఉంటే సూర్యునికి ఎదురుగా కూర్చొని ఈ నెంబర్ని పారాయణం చేసినట్టయితే ఆ సూర్యుని యొక్క కృపా కటాక్షాలు కూడా వీరికి లభించేలా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. సూర్య నమస్కారం చేసుకుంటూ కూడా ఈ నెంబర్ని పారాయణం చేయొచ్చు. చేతులు ఏదైనా జ్యూసో ఫ్రూట్ పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకుంటే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇంకా కూడా వీరికి అదృష్టాలు కావాలి, గురువుగారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, మాకేమైనా అందజేస్తారా అంటే నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, అవి కూడా మీకు సరసమైనటువంటి ధరలను మీ వద్దకు చేరుస్తాను. వాటి అన్నింటిలో కూడా మంత్రోచ్చారణ చేస్తాను. మంత్రోచ్చారణ చేసి మీ వద్దకు చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర ఈ వస్తువులు కూడా మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఆ వస్తువుల్లో అలానే మనకి ఈ రాశివారు కనుక మన దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు. మరొకటి, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు, ఆర్డర్ పెట్టాను. ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరికి వచ్చి కాల్ చేసినా, మన దగ్గరికి వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి 1 చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచలేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం, గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను. అలాగే ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను. వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది. మరొకటి, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి. వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు, ఇంకా నేను ఎదగాలి, ఈ అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను, నాకు ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు, అనేజీ ఉంది, అన్ఫిట్ ఉంది, తలకానిప్పి వస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. సరసమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాటిల్ అనేది ఇస్తున్నాం. అందరూ గమనించాలి. ఇది నేను తంత్ర జ్యోతిష్యుడు, మంత్ర జ్యోతిష్యులాగా కాకుండా తంత్ర జ్యోతిష్యులాగా చెప్తా ఉన్నాను. ఈ సెంటు బాటిల్లో మంత్రం చేసిస్తాం మనం. ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి బాగముఖి విద్యలు, ముందు పెట్టినటువంటి విద్యలు ఏదైనా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా రాసుకున్నట్టయితే, బట్టలకు రాసుకున్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా పోయేలా ఉంటుంది. కాబట్టి సెంటు బాటిల్ వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనము
వారి వద్దకి చేర్చడం జరుగుతుంది. కాబట్టి సెంటు వాటి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చంరా. అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి, నరదిష్టి ఉంది బాగా నాకు, అలానే ఏ పని చేసినా ముందుకు రాలేకపోతున్నా, నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది, నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగాలేకపోతున్నాను అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక, ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ అంటే గద్ద రూపు అనమాట, వెండిది, సిల్వర్లో వెండి రూపు, ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు. ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది. దీనితో పాటు మనకి మరొకటి, ఇది కియా. అందరూ కూడా కరింగిలి అంటున్నారు. కరింగిలి కాదు, కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది, ఒక అమ్మవారు, ఆవిడ పేరు కలంగిరి మాత. ఈ కరంగిలి మాత అంటే, కరంగిలి అంటే మంచి చేయుగాక, శుభంబుయా, నీకు మంచి జరుగును అని అర్థం. మలయాళంలో జరుగుతుంది. మనకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాత అని ఉంటుంది. ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట. ఆ చెట్టు పేరే కియా. ఇది కియామాల. ఈ కియామాల మనకి దగ్గర లభిస్తుంది. సరసమైనటువంటి ధరల్లోనే మన ప్రజల వద్దకి, మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం ఉందో, దిష్టి దోషాలు, చదువులు బాగా రాకపోవడం, స్ట్రెస్ ఫీలు, ఆలోచన విధానం, జాబ్లో ముందుకు వెళ్ళకపోవడం, ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ కరంగిలి మాల అనేది ధరించుకోవచ్చు. ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి. ఇది మనకి వచ్చి కియా అంటే కార్ల పేర్లు కాదు, మాల పేరే. ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు. దినదిన అభివృద్ధి అని అర్థం. కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం. అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు. ఇది కూడా మన ప్రజలకి సరసమైన ధరల్లోనే లభిస్తుంది. ఇకపోతే మనకి మరొకటి, రాజకీయ రంగాలను కాకుండా, జాబులు వెసులుబడి కాకుండా, ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం, భార్య మాట భర్త వినలేకపోతుంది, భర్త మాట భార్య వినలేకపోతుంది, అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు, నేను ఏ పని చేసి ఎదగలేకపోతున్నాను, ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే. లేదు చిన్న చిన్న లోపాలు అనుకుంటే కనుక, సూర్యుని బింబంతో ఉన్నటువంటి రూపం. ఎవరైనా పోలీసులుగా, మిలిటరీలో ఇలా ఉన్నా, ఏదైనా శాఖలు, సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా, ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసిస్తా. ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి. వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం, జాతకం ఒకటే కాదు, వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ. ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు. అది కూడా నేను చేపిస్తున్నాను. ఎక్కడ కూడా నేను తీసుకురాను, ప్రతిదీ నేను చేపిస్తాను. కన్యా బ్రాహ్మణ చేత నేను చేపిస్తా, అలానే శాస్త్రీకుని చేత నేను చేపిస్తాను. నేను చేసేవాడంటే నేను పోయే కుట్టుని చేసుకునే విధానం కాదు. నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికొస్తుందో వాళ్ళ చేత నేను చేపించి దాంతో మచ్చరుచాన్ని చేసి ఇస్తాను. కాబట్టి సరిపోతుంది. అయితే గుర్రపు నాడ, ఇంటి దోషాలు కానీ, ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా, నెగిటివ్ ఉన్నా, ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రపు నాడ అనేది ఇంటికి పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి దానికి కూడా మంత్రోచ్చారణ చేసి, మనది ఇల్లు ఏ వాకిలి ఉంది, మనకి గుర్రపు నాడ ఎక్కడ పెట్టాలి, సింహద్వారం ఎక్కడుంది చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి, అది కూడా సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను. నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరసమైన ధరల్లో పంపిస్తాను. ఇవైతే ఫ్రీగా ఇస్తాను. ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను. ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం తీసుకురావాల్సిందే. ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను, బ్లూ పెన్ను కాకుండా గ్రీన్ పెన్తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా, అందరూ కూడా మాస్టర్ సిగ్నేచర్, అందరూ కూడా పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది మాస్టర్ పెన్ సిగ్నేచర్ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.